నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. తలమానికంగా సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిలవాలని తాను ఆశిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో పారిశ్రామికవేత్త సిద్ధారెడ్డి కుమారుడు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి దంపతులచే నిర్మించిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి ప్రారంభించారు. గూడూరు 2వ పట్టణంలో నూతనంగా నిర్మించిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాస్పిటల్లో ఉన్న వసతులను పరిశీలించి అక్కడ అందుబాటులో ఉండే వైద్య సౌకర్యాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక విద్య సిద్ధారెడ్డి పార్టీలకు అతీతంగా తనకు వ్యక్తిగతంగా ఎంతో అండగా నిలుస్తూ ఉన్నారని, అలాంటి సిద్ధారెడ్డి కుటుంబం నుండి సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు తన చేతుల మీదుగా ప్రారంభమైన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి వైద్య సేవలను అందించి కీర్తి గడించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర మేడం దగ్గర మేడం వినోద్ గారు సార్ చూడండి సార్
చాలా మంది మనం హాస్పిటల్ సపోర్ట్ స్టాఫ్ సపోర్ట్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు మా సిద్ధారెడ్డి గారికి నిజంగా గూడూరు ప్రజలు కృతజ్ఞత గడపాలా. ఆ డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి గారికి లక్ష్మీశ్వర గారికి ఆశీర్వాదాలు తెలపాలా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా శ్రేయోభిలాషి మా హరిబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మీరయ్య గారికి, అలాగే పెద్దలు పంచరమ్య గారికి, బాలరాజమ్మ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గూడూరు పుర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. దానికి కారణం పెద్దలు సిద్ధారెడ్డి గారు. నేను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎక్కడ పోటీ చేసినా పార్టీతో సంబంధం లేకుండా నాకు పూర్తిగా అన్ని విషయాల్లో సహకారం అందించినటువంటి మా సిద్ధారెడ్డి గారి యొక్క రుణం నేను ఎప్పుడు కూడా తీసుకోలేను. ఇప్పుడు కూడా ఆయన్ని పెద్ద అని ఎవరి దగ్గర అదే సంబోధిస్తాను. ఆయన మంచితనమే ఈరోజు ఎంతమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అందరు డాక్టర్లు, గూడూరులో మంచి డాక్టర్లు, సిఆర్రెడ్డి గారి దంపతులు, మజిలీ యవన్ బాబు గారి దంపతులు, అలాగే మా డాక్టర్ గారు పటేల్ డాక్టర్ గారి యొక్క దంపతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కొత్త డాక్టర్ గారికి, డాక్టర్ అమ్మ గారికి ఆశీర్వాదాలు ఇచ్చి భవిష్యత్తులో ఇది గూడూరు ప్రజలకి ఒక మంచి హాస్పిటల్గా, ఇక్కడ నాకు తెలిసి ఇంత పెద్ద హాస్పిటల్ గూడూరులో ఎక్కడ లేదు అనుకుంటాను. ఇన్ని సౌకర్యాలు, డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం, అట్లాగే ఇంత పెద్ద హాస్పిటల్, మంచి వాతావరణం, రోడ్డు పక్కనే ఇంత పెద్ద హాస్పిటల్ ఉండడం నిజంగా గూడూరు ప్రజల అదృష్టం. మా గూడూరుకి ఈ ఒక మంచి హాస్పిటల్గా మేము చెప్పుకుంటాం. మీ గూడూరులో ఏదైనా మంచి హాస్పిటల్ అంటే మాకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన భార్య గారు డెంటల్ డాక్టర్గా ఉన్నారు. హాస్పిటల్ చూస్తే అన్ని సౌకర్యాలు, ఈ సౌకర్యం లేదు, ఇంకో సౌకర్యం లేదు అనే విధంగా ఉంది. పూర్తిగా అన్ని అందుబాటులో పెట్టినటువంటి హాస్పిటల్ ఇది సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు మిగతా ఇంకా కూడా చాలామంది డాక్టర్లు కూడా హాస్పిటల్లో పెట్టుకుంటారు. అన్ని సంబంధించిన స్పెషలిస్టులందరూ కూడా ఈ హాస్పిటల్లో పెట్టుకొని అందరూ కూడా సరసమైనటువంటి ధరలకి ఇబ్బంది పెట్టకుండా ఈ హాస్పిటల్లో చూస్తారని చెప్పి నాకు తెలుసు. ఆ యొక్క మంచి మనసు పెద్ద ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా గూడూరు ప్రజల ఆశీర్వాదం ఇద్దరు డాక్టర్లకి, డాక్టర్లకి ఇద్దరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విషయాలు సరే మేమందరం పూర్తి సహాయ సహకారాలు మా పెద్దాయన సిద్ధారెడ్డి గారికి ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా మా పెద్దాయన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా హరిబాబు గారు కూడా గూడూరులో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందుండి అందరూ నడిపించేటువంటి వ్యక్తి. ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం. అలాగే మా మీరయ్య చాలా నిజంగా నాకు మా మిత్రుడు చిన్నప్పటి నుంచి కూడా మా మిత్రుడు కాబట్టి గూడూరులో కూడా మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళ భార్య గారు పనిచేసే ఇక్కడ నుంచి కూడా మేమందరం కూడా బాగుంటాం. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ ఓపెనింగ్ సునీల్ కుమార్ అంటే అదృష్టం. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్లందరూ, యజమాని చంద్రవాడ హరిబాబు గారు అందరూ మా ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు. ఇనాగరేషన్కి ఇచ్చేసిన పెద్దలకి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే సునీల్ కుమార్ సార్కి, తర్వాత హరిబాబు సార్కి, మీరన్నకి, తర్వాత సిఆర్రెడ్డి, జనార్దన్ రెడ్డి సార్కి, రోహిణి మేడం, తదితర అందరి డాక్టర్లకి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి మీ సహకారాలన్నీ ఉండాలని, మళ్ళీ గూడూరు ప్రజలకి అన్ని సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో అఫోర్డబిలిటీ వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తాము, సేవలు అందిస్తామని చెప్పేసి సవినీయంగా విన్నవించుకుంటున్నాము. గూడూరు శాసనసభ్యులు ప్రగతి పదంలో ముందుకు నడిపించడం కోసం తన యొక్క అవిశ్రాంతమైనటువంటి దృష్టిలో భాగంగా
ఈరోజు గూడూరులో ప్రముఖ నిమ్మకాయల వ్యాపారవేత్త, గత 50 సంవత్సరాల నుంచి కూడా నిమ్మకాయల వ్యాపారంలో స్థిరపడి తన బిడ్డల్ని మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్ది డాక్టర్లుగా ఈరోజు మంచి హాస్పిటల్ గూడూరు ప్రజలకు అందించినటువంటి ఘనత సిద్ధారెడ్డి గారిది. మరి ఈ కార్యక్రమానికి సిద్ధారెడ్డి గారు ఇట్లు మన ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈ పట్టణంలో చాలామంది పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ తను చంద్రబాబు వెంకటేశ్వర నాయుడు గారు తన జీవితకాలంలో సిద్ధారెడ్డితో చాలా మిత్రుడిగా ఉండేవాడు. ఆ కృతజ్ఞతా భావంతోనే ఈరోజు హరిబాబు గారిని కూడా ఈ ఓపెనింగ్ కావాలి. సిద్ధారెడ్డి గారు ఈరోజు వాళ్ళ అబ్బాయి ఈ సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గూడూరుకి ఇప్పటివరకు నేను చాలాసార్లు అనుకునేవాడిని, గూడూరులో ఎందుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావటం లేదు అన్నదాన్ని. కానీ ఆ లోటు మన సిఆర్రెడ్డి గారు, రోహిణమ్మ గారు వాళ్ళ హాస్పిటల్స్ తీరుస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు 24/7 అనుకోండి. నేను ఈ సందర్భంగా ప్రవీణ్కి చెప్పేది ఒకటే, వినోద్, మీరు వాళ్ళ అడుగుదారులో నడవండి. ఎందుకంటే వాళ్ళు జనతా హాస్పిటల్ లాగా ఉంటుంది. ఈ మధ్య మీరు కూడా అన్నట్టున్నారు మాట, అంటే డెఫినెట్ కాదు, అంటే అబ్స్ట్రాక్ట్ ఏం లేదు. అలాగే మరి ఈరోజు సునీల్ చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ అనేది, నేను శ్రేయోభిలాషో లేదు, ఆయన నా శ్రేయోభిలాషో నాకైతే తెలియదు కానీ, బట్ ఇద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటాం. అది చాలా సంతోషం. అది మంచి సంప్రదాయం కూడా రాజకీయాల్లో అది. సో ఆయనకు కూడా మరి ఈ సందర్భంగా మరి మా సిద్ధారెడ్డి గారి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ఆయనకు కూడా సిద్ధారెడ్డి గారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డాక్టర్ ఇద్దరికీ చెప్తున్నాను, అమ్మ పేదవాడిని జాగ్రత్తగా చూసుకోండి. చదవాలంటే కార్పొరేట్ వైద్యాలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి, అది ఎవరికి అందుబాటులో ఉండటం లేదు. అది మీరు ఒక మంచి హాస్పిటల్ అందరూ పక్కనే, ఇక్కడి నుంచి గట్టిగా అరిస్తే మేము వినపడతాము. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా డెఫినెట్గా అదే ఇబ్బంది ఏం లేదు, ఎనీ టైం. అది ఎప్పుడు కూడా సిద్ధారెడ్డి గారికి ఆ స్వతంత్రం ఉంది, చనువు ఉంది మా దగ్గర. అలాగే మా వెంకటేశ్వర నాయుడు గారు అబ్బాయి, ఈయనతో నాకు పెద్ద పరిచయం లేదు కానీ వెంకటేశ్వర నాయుడు గారు నేను కొద్ది రోజులు రాజకీయాలు కలిసి చేశాను చెన్నూరులో. అప్పుడంతా గదరవాళ్ళ ఉండింది ఆ ఊరు, పాత్రలు గిద్దరు. కానీ నేను వచ్చినాక సీదా సాదాగా అందరితో కలిసిపోతూ ఉంటాడు. అలాగే వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ సిద్ధార్థ హాస్పిటల్స్ అని వాళ్ళ అబ్బాయి డాక్టర్ వినోద్, వాళ్ళ మిసెస్ ఇద్దరు లక్ష్మీ సుధా, వాళ్ళిద్దరిని నేను కలిసాను. ఎందువల్లంటే మేము ఒక ఫంక్షన్లో ఇద్దరం కలిసాము. మేము వాళ్ళిద్దరు చాలా సౌమ్యంగా ఉంటారు. యాక్చువల్గా డాక్టర్ వినోద్కి నేను పేషెంట్ని కూడా సో ఇది గూడూరు 2 టౌన్కి చాలా శుభదాయకం. ఎందువల్లంటే గూడూరు టౌన్లో ఏదైనా కావాలంటే చుట్టూరు తిరుక్కొని పోవాల్సిందే. అప్పుడు సునీల్ గారేమో ఫ్లైఓవర్ కూడా చాలా ట్రై చేశారు, ఎందుకంటే ఫ్లైఓవర్ అంటే పెండింగ్ అయిపోతుంది. ఎందువల్లంటే చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా లాస్ట్ మంత్లోనే నెల్లూరులో శ్రీధర్ రెడ్డి చేత ప్రైమ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా నాకు ఏంటే ఈరోజు సిద్ధారెడ్డి గారు ఈ హాస్పిటల్ ఓపెన్ చేసేదానికి వాళ్ళ అబ్బాయి ఢిల్లీలో పనిచేసి, మెడ్రాస్లో పనిచేసి, వాళ్ళ నాన్న కోరిక మీద నెల్లూరులో నా స్వగ్రామంలో నేను నాకు తెలిసిన ప్రజలకి నా నిమ్మకాయల మార్కెట్లో ఉన్నటువంటి అందరు రైతులకి సేవ చేయాలి కాబట్టి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి. మీరు ఎక్కడో ఉండి ఎలా సెటిల్ అయినా కూడా మా ఊర్లో మనకి సేవ చేయాలి అనే దృక్పథంతో రావడం చాలా సంతోషం. దాన్ని వాళ్ళు సిటీ లైఫ్లో ఉండొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి మనం సేవ చేద్దామని వాళ్ళ నాన్నగారి మాటను గౌరవించి చేయడం కూడా చాలా సంతోషం. ఈ మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్ని విధాల గూడూరు సరౌండింగ్ విలేజెస్ అందరికీ ఉపయోగపడాలి. లేదంటే ప్రతిరోజు మెడ్రాస్కో నెల్లూరుకో పరిగెత్తాల్సి వచ్చే పని. అందరికీ ధన్యవాదాలు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంయుక్తంగా కలిసి పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని, అప్పుడే భావితరాల భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పాటవుతుందని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ చిన్నారులతో ముచ్చటించి పాఠశాల పరిస్థితులపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాని కమిటీ అధ్యక్షులు పుట్టా మస్తానయ్య, కోఆప్షన్ మెంబర్ పరిమళ ప్రభాకర్ రావు, ఉపాధ్యాయునిలు అనితమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక ఈవెంట్ కండక్ట్ చేయమని చెప్పారు. అదేంటంటే స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ కోఆర్డినేషన్ మీటింగ్ సంబంధించి వీళ్ళ ముగ్గురు కోఆర్డినేట్ చేసి పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలన్న ఒక ముఖ్య సంకల్పంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఓన్లీ టీచర్స్ ఇంటి దగ్గర మంచి చెడ్డలన్నీ పేరెంట్స్ చూసుకునేవాళ్ళు, స్కూల్లో వచ్చేసి టీచర్స్ చూసుకునేవాళ్ళు. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇంట్లో ఒక వాతావరణం, స్కూల్లో ఒక వాతావరణం అయిపోతాం. సో దీనివల్ల పిల్లవాడు ఏంటంటే రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో అడాప్ట్ అయ్యేదానికి మనకి కొన్ని ఇబ్బందులు ప్రాక్టికల్గా ఉంటామని. సో వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కలిసి ఏ కరికులంల విషయంలో కానీ, యాక్టివిటీస్ విషయంలో కానీ, ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ ఇంకేదైనా ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ప్రోగ్రెస్ చెక్ చేయడం కానీ, ఇలాంటి వ్యవహారాలన్నింటిలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ స్కూల్ తరఫున ఉంటే వాళ్ళకి కావాల్సిన నెసెసిటీస్ ఇంకేదన్నా ప్రొవైడ్ చేసే సందర్భంలో కానీ, పిల్లలకి ఏం అవసరం అనే కాన్సెప్ట్లో మనకి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ మీటింగ్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున. అట్లాగే మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మాకున్న ఇన్స్ట్రక్షన్స్ మా గౌరవ ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ మాకు చెప్పడంలో స్కూల్స్ అన్నింటినీ విజిట్ చేసి ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి సంబంధించి సైబర్ క్రైమ్స్ గురించి కానీ, డ్రగ్స్ అండ్ వాటి ఇంపాక్ట్, బ్యాడ్ ఇంపాక్ట్ ఏమున్నాయి, పిల్లల్లో ఏముంటా ఉన్నాయి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, దానికి సంబంధించి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలియల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని ఒకసారి అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో మండలంలో, జిల్లా మొత్తం మీద ప్రతి మండలంలో కొన్ని మంచి స్కూల్స్ ఐడెంటిఫై చేసి ఈరోజు దాని మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మన మండలంలో ఉన్న స్కూల్స్ అన్ని, మండలంలో ఉన్న స్కూల్స్ అన్ని విజిట్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు హరిజన వాళ్ళు ఉన్న ఎంపీయూపీ స్కూల్స్ వచ్చి చూస్తూ ఉన్నాం. సో ఇక్కడంతా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ, సార్ వాళ్ళు కానీ, టీచర్స్, మేడం కానీ ఏర్పాట్లన్నీ చక్కగా చూసుకుంటూ ఉన్నాం. వీళ్ళందరికీ పిల్లల్ని రేపొద్దున మంచి ఫ్యూచర్ ఉండే విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు కలిసి వీళ్ళ భవిష్యత్తు తరాలు ఒక ఎడ్యుకేటెడ్ జనరేషన్ మాదిరి ఉండే. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి నుండి సూచనలు, సలహాలు తీసుకుని అమలు చేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనదని, ఆ దశలో వారికి సక్రమమైన విద్యా క్రమశిక్షణ అందించగలిగితే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు. కావున మా ప్రభుత్వం విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్మోహమాటంగా వారి అభిప్రాయాలను, సూచనలు, సలహాలు ఆత్మీయ సమావేశాల్లో అందజేయాలని, వాటిని విద్యాశాఖ అధికారులు మరియు తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవి అమలయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీచర్స్తో సెల్ఫీ పెట్టడం అనేది నిజంగా ఒక సూపర్
ఇద్దరి మీద ఉంది. కాబట్టి మీ ఇద్దరు కూర్చొని ఏమేం చేయాలో మీరు మాట్లాడుకొని ఒక తీర్మానంలాగా చేసి మాకు ఇస్తే ఈ యొక్క స్కూల్లో ఏం నీడ్స్ అవసరం మీకు ఇప్పుడే మీరు చెప్పారు. మొత్తం వస్తుంది సార్, మొత్తం 2 రూమ్ అంతా పోయిందని చెప్పారు. అది ఆ బిల్డింగ్, అది కూడా మీరు తీర్మానం చేసిస్తే ఖచ్చితంగా ఇంకేదన్నా మీకు వాటర్ సప్లై సమస్య ఉందా, ఇంకేదైనా గ్రౌండ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా మీరు తల్లిదండ్రులతో మాట్లాడండి. పిల్లలు ఏమేమి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఏ ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు డిస్కస్ చేసి మీరు గ్రౌండ్ డిప్యూటీ గారికి ఇస్తే ఆయన జిల్లా కలెక్టర్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి పంపిస్తారు. నాకు కూడా కాపీ ఇస్తే నేను లోకేష్ బాబు గారితో మాట్లాడి త్వరలో మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా తీసుకొచ్చాడు బాధ్యతను కూడా మీరు తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బిడ్డల కోసం చొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే గర్ల్స్ హై స్కూల్లో మా డిప్యూటీ గారు చెప్పారు సార్ భోజనం అంటే బ్రహ్మాండం సార్ భోజనం ఉన్నారు. కాబట్టి భోజనం బ్రహ్మాండంగా పెట్టాలమ్మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ విషయంలో మాత్రం మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. అప్పట్లాగా స్కూల్లో ఉండే పరిస్థితి లేదు. క్యాటరింగ్ నేరుగా ఇక్కడికి వస్తుంది, తినేది మరి వెళ్ళిపోతుంది, మరి రేపు వస్తుంది. అంతకుముందు అది కాదు, మనం ఇక్కడ వంట చేసి వంటగదిలో పెట్టి దాంట్లో గ్యాస్ పెట్టుకొని స్టవ్ పెట్టుకొని చేసి ఆ బాధ్యత అవి ఉడక్క మీకు అనారోగ్య పాలే హాస్పిటల్ పోయేటువంటి కార్యక్రమం గతంలో జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఈరోజు మీకు ఆహారం తయారు చేసి చొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకాన్ని మనకి ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారికి చప్పట్లతో ఆయనకి మీరందరూ కూడా పుట్టిన పిల్లల తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ తల్లిదండ్రులు నేను మా లేటేమో తల్లిదండ్రులు ఎక్కువ మంది వచ్చినట్లేరు, అంతా పిల్లలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మంది వచ్చారు, ఉదయం వచ్చారు. అట్లాగే వాళ్ళందరూ కూడా మా హెడ్మాస్టర్ గారు చెప్పారు ముగ్గుల పోటీలు, అలాగే షార్ట్ పుట్ పోటీలు, అట్లాగే ఏమంటారు దాన్ని తగ్గప్ప పోటీలు కూడా మగవాళ్ళకి పెట్టే కార్యక్రమం కూడా మనవాళ్ళు ఇక్కడ చేశారు. మా పీటీ చాలా యాక్టివ్ ఇక్కడ అందరూ చేసినందుకు పీటీ గారు కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం రెవెన్యూ సదస్సు శనివారం వాకాడ మండల పరిధిలోని కల్లూరు సచివాలయంలో కల్లూరు కొడివాక గ్రామాలు కల్లూరు గ్రామంలో ఎంఆర్ఓ రామయ్య అధ్యక్షతన సర్పంచ్ మరియు సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దువ్వూరు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే అర్జీ రూపంలో తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఇల్లులకు పెన్షన్లకు అనేక రకాల సమస్యల నుండి గ్రామస్తుల ద్వారా అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్, మండల పరిషత్ అధికారి అన్నపూర్ణరావు, రెవెన్యూ సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేను చదువుకున్న తర్వాత అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ప్రింట్ తీసుకుంటాం. మనకి సర్వీసెస్ చేయించాం సార్. ఈ రోజు కూడా రాలేదు సార్. మనకి అప్లోడ్ చేసిన పేమెంట్ ఏంది
విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పాఠశాలల్లో అమలు చేసే విధంగా కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ విభాగాల్లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులకు బహుమతులు మరియు పురస్కారాలను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో మరెక్కడా జరగని విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సూచనలు సలహాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన సూచనలు మరియు సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని అమలు చేసి విద్యార్థులకు మరింత ఉత్తమ విద్యను అందించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పట్టణ సీఐ శేఖర్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులను పిలిపించి స్కూల్కి ఆహ్వానించి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుతున్నారు, అట్లాగే మీ అభిప్రాయాలు టీచర్స్ యొక్క అభిప్రాయాలు మీరు ఇక్కడ మాట్లాడుకొని ఈ యొక్క స్కూల్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా మీతో పూర్తిగా చర్చించమని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అంటే పార్టీలు సంబంధం లేకుండా ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక పేరు పెట్టి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా చేయాలి. ఎస్పెషలీ ఈ యొక్క రాష్ట్రంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు కూడా తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మీకు పరిచయం అవుతారు. అలాగే మీ బిడ్డ చదువుతున్నటువంటి క్లాసులో టీచర్స్ ఎవరైనా కూడా మీకు తెలుస్తుంది. అలాగే మీ బిడ్డ బాగోగుల గురించి కూడా మీరు టీచర్స్తో మాట్లాడవచ్చు. అలాగే టీచర్స్ కూడా ఏదైనా బిడ్డ బాగా చదవకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కడో ఎప్పుడో చెప్పేదానికన్నా ఈ సమావేశంలోనే మాట్లాడి అలాగే భవిష్యత్తులో ఈ యొక్క స్కూల్లో కానీ విద్యార్థులు ఏ విధంగా పైకి రావాలా, అలాగే పై చదువులకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కూడా ఒక ప్రణాళికను కూడా ఇక్కడ మీరు ఎవరు కూర్చొని మాట్లాడి చేస్తే మేము పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా ఈ యొక్క స్కూల్కి ఇంకేదైనా అవసరాలు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా లోకేష్ బాబు గారితో మాట్లాడి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశించినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మీరందరూ కూడా పాల్గొనండి. మీరు కూడా ఈ యొక్క భోజనాన్ని రుచి చెప్పి తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కాకుండా కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో కూడా మీరు కూడా రుచి చూసి బిడ్డలకు సరిపోతుందా లేకపోతే నాణ్యత పెంచాలా అనేటువంటి విషయం కూడా మీరు అక్కడ టీచర్స్ కానివ్వండి, అక్కడ కుక్కులు కానివ్వండి చెప్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఆత్మీయ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉంది. దానిలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందువల్లంటే ఒక స్కూల్కి వచ్చి మా యొక్క ఉపాధ్యాయులతో వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు జెడ్పీ హై స్కూల్లో ప్రోగ్రాం ఉంది, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ప్రోగ్రాం ఉంది, లేకపోతే విట్టు కూడా పోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి చాలా కార్యక్రమాలు నాకు ఈరోజు ఏర్పాటు చేశారు మన విద్యాశాఖ సంబంధించిన అధికారులందరూ కూడా. కాబట్టి అన్నింటిలో కూడా పాల్గొనే అవసరం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ కొత్తగా మా మున్సిపాలిటీకి స్పెషల్ గారు వచ్చారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన మా కమిషనర్ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు
రాసి ఒక పేపర్ మీద రాసి ఒక తీర్మానం చేసి మీరు అది మాకు ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ అధికారులకు ఇస్తే ఇక్కడ మీరు కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారికి పెడతారు. మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం. అవసరమైతే లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడి ఆ సమస్యల్ని తీర్చే విధంగా ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి, ఇక్కడ మున్సిపాలిటీలో సమస్యలు ఉన్నాయి, మీకు ఒకవేళ కుళాయి లేదు, కమిషనర్ గారు ఉన్నారు, అది వేస్తారు. లేదు ఇక్కడ రోడ్డు ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా వేయాలా, వెహికల్కి ఏమైనా ఇబ్బంది ఉందా, అన్నీ కూడా చెప్తే తద్వారా మా కమిషనర్ గారి దగ్గర నుండి అవన్నీ కూడా చేస్తారు. ఇంకేదైనా కొత్త అదనపు స్కూల్ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాఠశాల అభివృద్ధికి దాతలు కరువవుతున్నారని, ఇకనైనా గత ప్రభుత్వం జారీ చేసిన జీవో MS 13 రద్దు చేయాలని NSR ఫౌండేషన్ చైర్మన్ అక్కంపేట గ్రామం మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అక్కంపేట గ్రామంలోని NSR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పాఠశాల అభివృద్ధికి మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మనుబోలు ASI తిరుపాల్ మాట్లాడుతూ విద్యార్థులంతా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఈ విషయంపై తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి మీటింగ్ PTM అనేటటువంటి మెగా టీచర్స్ పేరెంట్స్కి సంబంధించినటువంటి మీటింగ్ కండక్ట్ చేయడం చాలా శుభపరిణామం. ప్రతి పాఠశాలలో ఉండేటటువంటి వసతులు అదేవిధంగా విద్యార్థులకు ఉండేటటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా చాలా సంతోషకరం. అయితే ఈ తీసుకునేటటువంటి ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి మంచి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి సంబంధించి మంచి బాటలు వేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు దాతగా ఈ పాఠశాలకు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. దాతల్ని గౌరవించడం అదేవిధంగా పూర్వ విద్యార్థుల్ని ఆహ్వానించడం కూడా పాఠశాల విద్యలో శుభపరిణామాలను తెలియజేసుకుంటున్నాను. దాతలకు సంబంధించి గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 162 జీవో ఇచ్చున్నారో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో MS నెంబర్ 13 తేవడం జరిగింది. అందులో పాఠశాల యొక్క దాతల పేర్లు పెట్టుకోవాలంటే ఒక హై స్కూల్కి సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించాలని జీవో పేర్కొనడం వల్ల ఈరోజు చాలామంది దాతలు ఆ పాఠశాలల వైపు చూడడం మానేస్తున్నారు. కాబట్టి ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని ఈ యొక్క దాతలుగా కావచ్చు అదేవిధంగా పూర్వ విద్యార్థులు కూడా ప్రతి పాఠశాలలో వాళ్ళు పాలు పంచుకోవాలంటే ఆ జీవోని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా హై స్కూల్స్ తీసుకురావడం, ప్రతి సబ్జెక్టుకి ఒక టీచరు ఉండాలనేటటువంటి ఆలోచన చేసినటువంటి గత ప్రభుత్వం ఆ పిల్లలు ఏ విధంగా ఆ పాఠశాలకు రావాలి, ఆ పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు ఏవి కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా 3వ తరగతి నుంచి హై స్కూల్కి వచ్చేటటువంటి పిల్లవాళ్ళకి సంబంధించి ఏదైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆలోచించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి 1-2 తరగతులు హ్యాబిటేషన్స్లో ఒక్కొక్క హ్యాబిటేషన్లో మేజర్ పంచాయతీలో దాదాపు 6-7 స్కూల్స్ ఉండడం, ఒక్కొక్క స్కూల్లో 10 మంది విద్యార్థులు కూడా లేకపోయేటటువంటి పాఠశాలను గుర్తించి వాటిలన్నింటినీ కూడా క్లబ్ చేసి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1-2 తరగతుల వరకే అన్ని వస్తువులు ఆట వస్తువులను ఏర్పరిచి అక్కడ ఉండేటటువంటి టీచర్లందరూ కూడా ఒక దగ్గర క్రోడీకరించి చేస్తే బాగుంటుందనేది ఒక విద్యకు సంబంధించినటువంటి నేనైతే ఈ ప్రయాణంలో ప్రభుత్వ పాఠశాలను అడాప్ట్ చేసుకుని చేసినటువంటి ఒక ప్రయోగంలో నాకు అర్థమైంది ఏంటంటే ప్రైమరీ స్కూల్ 1-2 తరగతులైనా కూడా ఒక టీచర్తో కాకుండా 4-5 హై స్కూల్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి 4-5 ప్రైమరీ స్కూల్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పరిస్తే బాగుంటుంది. అది కాకుండా మళ్ళీ ఈ 3వ తరగతి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టకూడదని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్యాట్స్ కట్టినారు అమ్మా నాన్న అని, అమ్మా నాన్న ఇటుపక్క అమ్మ ఇటు సైడ్ నాన్న, అది చాలా ఈ టీచర్స్ కానీ ఈ యాజమాన్యం కానీ బాగా హైలైట్ చేశారు. కానీ పిల్లలు బాగా చదువుకోవాలా. మెయిన్ మమ్మల్ని నా సిఐ గారు ఎస్ఐ గారు డ్రగ్స్ గురించి, డ్రగ్స్ అంటే పిల్లలు ఏం చేస్తున్నాడు, పొద్దున లేస్తే ఎక్కడ పోతున్నాడు, ఎవరు చెడు ప్రవర్తనతో కలిగిన పిల్లలతో ఏమన్నా పోతున్నాడా, మంచి ప్రవర్తన కలిగి పోతున్నాడా అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అదే నడవడిక. ఈ స్కూల్లో ఒక IPS ఒక IAS అవ్వాలని నా కోరిక. నాకు ఇక 2 సంవత్సరాలు చదివేసుకోవాలి నా కోరిక. ఎక్కడైనా కానీ ఒక గ్రామంలో ఒక విత్తనం పుడుతుందని అంటారు, అదే IPS IAS. ఈ స్కూల్లో చదివిన దానికి నాకు రిటైర్ అయినా కానీ ఆ బిడ్డలు చూడాలని నాకు ఆకాంక్ష కోరిక అనేది ఉన్నది.
నేను రిటైర్ అయినా కానీ అప్పుడప్పుడు వస్తాం. చాలా బాగుంది స్కూలు, బాగా కట్టించినారు. మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి చూడాలి, పిల్లలు పోయినప్పుడు ఈ చెరువులు అవన్నీ ఉన్నాయి. బిడ్డ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులకు ఉంటుంది ఆ బాధ. నెక్స్ట్ పోలీసు వాడు వస్తాం, పోలీసు వాడు చేంజ్ చేస్తాం, రాసుకుంటాం. అంతవరకు ఆ కన్న తల్లి బాధ మేము తీర్చాం. అది కూడా ఆ చెరువుల్లో అది మీరు గమనించాలి. ఇక్కడ పోయేటప్పుడు ఆ వ్యాన్ పోతా ఉంది, పక్కన చెట్లు ఉంటాయి. ఇటీవల నేను ముతుకులో ఉన్నప్పుడు ఒకే ఒక కొడుకు, ఒక రెడ్డి గారి కుమారుడు, ఆ తల్లిదండ్రులు చూస్తే నాకు కూడా చాలా బాధ వేసింది. ఆ చెట్టు ఎక్కపోయి ఆ మెడ తగిలి అక్కడికే చనిపోయాడు. అవన్నీ గమనించుకుంటూ మీ పిల్లలు సాయంత్రానికి వస్తున్నారా లేదా అని చూసుకుంటూ చెడు వ్యక్తులకు మెయిన్ డ్రగ్స్ గురించి నేను చెప్పేదానికి మా సిఈ గారు మా ఎస్ఐ గారు చెప్పారు కాబట్టి నేను డ్రగ్స్ గురించి చెప్పాను. ఆ చెడు వ్యవసాయానికి డ్రగ్సే ఏదైనా కానీ. ఇది ఇంకోటి పేలుస్తారు ఒక తెల్లదాంతో అంటే అందరూ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ బిడ్డల గురించి నేను మాట్లాడటం లేదు, ఎవరో ఒక్కరొక్కరే చేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మీ పిల్లలందరూ మంచివాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు. ఒకరిద్దరి గురించి వాళ్ళతోటి చేరకుండా నువ్వు చదువుకున్నానా మంచి స్కూల్ అని చెప్పి పిల్లలు పంపించిస్తే చాలా ధన్యవాదాలు మీకు అందరికీ, తల్లిదండ్రులకి అందరికీ. ఇంకపోతే ఇక్కడ సీసీ కెమెరా మాకు ఉదయాన్నే చెప్పారు, సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఆ హెడ్ మాస్టర్ అవి పగలబట్టడం అవన్నీ చేశారు. అవన్నీ ఇప్పటి వరకు చిన్నపిల్లలు చేసినారు. ఏదో చిన్నపిల్లలు చేస్తుంటారు తప్పులు, పెద్దవాళ్ళు నుంచి వాళ్ళు తెలియకుండా చేసి అయిపోయింది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చిన్న ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, ఆయన ఒక్కటే తెలుస్తుంది. అది ఫిక్స్ చేస్తున్నారు. దాంట్లో కానీ ఈ విధంగా చెడుగా దీన్నంతా చించేయటం, ఆయన్ని పగలగొట్టడం అవన్నీ కానీ చేస్తే గూడూరు పట్టణం క్రీడలకు కేంద్రంగా మారుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో శంకర అల్యూమినియం మరియు ఆదిశంకర టీం మధ్య నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ఆడి క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వం స్టేడియంలో వివిధ రకాల క్రికెట్ టోర్నమెంట్లు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారని, అదేవిధంగా హాకీ క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీలు మరియు కోచింగ్ క్యాంపులు గూడూరులో జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. నేను టీవీ పెట్టుకొని చూస్తే నేను సినిమా యాడ్ అనుకున్నా, ఇది అబ్బాయి కొత్తగా ఉంది యాడ్ అని చూస్తే వీళ్ళు మళ్ళీ చూస్తే పిల్లలు మా దగ్గర కూర్చొని పిల్లలు. అప్పుడు అనుకొని ఆయన ఎవరో కాదు, మాకు అత్యంత మిత్రుడు మా జీజీ. నేను మున్సిపల్ చైర్మన్ అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా నా వెంటే ఉన్నటువంటి మా జీజీ నాయుడు గారి అబ్బాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రీడలను మర్చిపోకుండా పాత విద్యార్థుల్ని మళ్ళీ చదివిన స్కూల్కి పిలిపించి ఇక్కడ ఈ ఆటలు పోటీ పెట్టడం అనేది తమాషా విషయం కాదు. అలాగే ముఖ్యంగా మీ యొక్క పీడి మా రవిచంద్ర, అంటే ఆయన మా రవిచంద్రే, మీ రవిచంద్ర మాకు రవిచంద్ర. ఎందుకంటే నేను చెప్పకూడదో చెప్పొచ్చో తెలియదు, కానీ నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే రంగంలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎక్కడ ఏమొచ్చినా ఫోన్ చేసి చెప్తే అప్పటికప్పుడు స్పందించి మాకు పూర్తి సహాయ సహకరించినటువంటి వ్యక్తి. అలాగే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి పాదయాత్రలో ప్రధాన పాత్ర పోషించాడు రవిచంద్ర గారిని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యే అవ్వడంలో మీ పాత్ర కూడా ఉంది సార్, దానిపై తెలియజేస్తున్నా. అట్లాగే సోదరులు ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుమాధవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రామకృష్ణ గారు, దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా రూరల్ సిఐ గారు, మా టౌన్ సిఐ గారు కిషోర్ బాబు గారు, శేఖర్ బాబు గారు, అలాగే మా చిలకూరు ఎస్ఐ మా సురేష్ గారు, అలాగే మా ఎస్ఐ రాజు గారు, ఇక్కడికి ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి స్పాన్సర్స్ అంతా కూడా మా వాళ్ళే చాలామంది. మా ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, మా రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు సొంత వాళ్ళే. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పిల్లలు చూసేందుకు వచ్చారంటే ఆసక్తి. అంటే కాలేజీలో చదివే పిల్లకాయలు గెలుస్తారా, పాత పిల్లకాయలు సీనియర్లు గెలుస్తారా అనేటువంటి దాంతో ఉధృతంగా టెన్షన్లోనే చూసేటువంటి మ్యాచ్ ఇది. కాబట్టి చాలా సంతోషం. గతంలో ఈ యొక్క ఆదిశంకర
కాలేజీ చూస్తే మీ యాజమాన్యం ఎప్పుడు కూడా పూర్తిగా మాకైతే కొన్ని సందర్భాల్లో పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. అప్పుడు రామయ్య ఉండేవాడు ఇక్కడ. మేము ఎప్పుడు ఏం చెప్పినా కానీ పాపం రాజ్యం అదే చేసేవాడు. ఈరోజు కూడా పేదల విషయాల్లో సర్టిఫికేట్ల విషయంలో ఫోన్ చేసి చెప్తే అప్పుడు కూడా స్పందించి వాళ్ళకి మ్యాక్సిమం తగ్గించి ఒకవేళ పెద్ద పెంచలయ్య గారు ఒకవేళ కోపండే కానీ ఆశంకర చెప్పి మాకు మా రామయ్య గారు చాలా సహాయం చేసినందుకు ఆయనకు కూడా ఈ డయాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇది అనుకుంటాను, ఇక్కడే పెట్టాలనుకుంటాను. ఇది అందరికీ తెలుసు. కాలేజీలో అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు వచ్చిందనమాట. ఇవన్నీ లేవు అసలు. ఈ యొక్క ఆశంకర కాలేజీలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు. ఇదంతా బోగస్, మొత్తం తినేశారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలుసు. అరెస్ట్ చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది సాక్షాత్తు మా గూడూరులో మన ఆశంకర కళాశాలలోనే ఈ సెంటర్ ఉంది. ఎంతోమంది ఇక్కడ ట్రైనింగ్ పొందారు. ఎందుకు చెప్తానంటే చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రజలు నమ్మలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టిన విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే నారా లోకేష్ గారిని కానివ్వండి, ఈరోజు ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ గెలిచినటువంటి 5 నెలల్లోనే మొత్తం ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఈరోజు సహాయం చేసే కార్యక్రమంలో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే లోకేష్ బాబు గారు కొత్త ప్రోగ్రాం ఒకటి పెట్టారు. పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముగ్గురు కూర్చొని మాట్లాడి ఆ స్కూల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, పిల్లలు బాగోగులు కానీ వాళ్ళ చదువుతుంది ఎట్లుంది వాళ్ళతో మాట్లాడి, ఇంకేదైనా స్కూల్కి ఏదైనా అవసరం ఉంటే నీడ్స్ కూడా ఒక తీర్మానం చేసి పంపిస్తే అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి మీటింగ్ ఎక్కడ పెట్టలా. ఫస్ట్ లోకేష్ బాబు గారు పెట్టారు. అందువల్ల మీకు లేట్ అయింది. 3 స్కూల్లో పాల్గొని వస్తున్నాను. అందువల్లే లేట్గా వచ్చాను. మీ అందరూ కూడా క్షమించమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆయన చాలా సంతోషం. ఇప్పుడే మా సిఐ గారు చెప్పారు, అంతా చాలా వరకు డ్రగ్స్కి ఇబ్బంది అలవాటైపోయి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాన్న. మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని మంచి చదువులకి డబ్బులు కట్టి చదివిస్తున్నారు. ఇక్కడ ఫ్రీగా ఎవరు చదవట్లే, కొంతమంది తప్ప. కాబట్టి మనం డ్రగ్స్కి అలవాటు పడితే మన అమ్మ నాన్న పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గవర్నమెంట్ కూడా దాని ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని వేసి ఎక్కడ కూడా ఇలాంటి డ్రగ్స్ పట్టుబడకుండా ఒక మంచి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. కానీ గూడూరులో గతంలో ఇది విచ్చలవిడిగా దొరికేది గూడూరులో. కానీ ఈ 5 నెలల్లో మా పోలీస్ అధికారులు కట్టుదిట్టం వల్ల చాలా వరకు తగ్గింది. ఎక్కడ మా వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ఎక్కడ పడితే దాడి చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. గతంలో పరిస్థితి లేదు. జూనియర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే ప్రస్తుత సొసైటీలో లాస్ట్ టైం ఒక చిన్న సన్నివేశంలో వచ్చినప్పుడు నేను ఇక్కడే ఈ కాలేజీలో గమనించాను. ఇప్పుడు కూడా మీరందరూ చూస్తే అక్కడ కూర్చున్న చాలామంది పక్కన వాళ్ళతో మాట్లాడకుండా సెల్ ఫోన్కి బానిసైపోతున్నారు. అంటే 4th మంకీ, సెల్ ఫోన్ మంకీ. వేరే సందర్భంలో కూడా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సెల్ ఫోన్లో టైం స్పెండ్ చేస్తూ మీ టైంని వృధా చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ మోర్, మీ అచీవ్మెంట్కి, మీ సక్సెస్కి అది అవరోధం కాకూడదు. అలాగే ప్రజెంట్ మత్తు వద్దు బ్రో అనే ఒక చిన్న క్యాప్షన్తో ఈగిల్ గవర్నమెంట్ ఒక మంచి, ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆదర్శాన్ని తీసుకొని ఈగిల్ టీమ్ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేయడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి నార్కోటిక్స్, డ్రగ్స్ మీద వాటి మీద మొత్తం కాన్సెప్ట్ తీసుకొని ఒక చిన్న క్యాప్షన్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ స్కూల్ లెవెల్ టు కాలేజ్ లెవెల్, మత్తు వద్దు బ్రో. ఆ మత్తుకు బానిస అయితే మీ లైఫ్ అంతా కూడా చిత్తైపోయింది అనే కాన్సెప్ట్తో తీసుకొని రావడం జరిగింది. అందరూ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకోవాలి. ఏదైతే క్రీడలు మానసిక ఉల్లాసాన్నే కాదు, శారీరక దారుఢ్యాన్ని కూడా మీకు ఇచ్చి మీ ఉన్నతికి, ప్రతి ఒక్కరు చెప్తారు చదువుకునేటప్పుడు రిలాక్సేషన్ కోసం, ఒక బ్రేక్ కోసం, కంటిన్యూస్ స్టడీలో ఒక బ్రేక్ కోసం స్పోర్ట్స్ని ఎంచుకోమని. ఇప్పుడు అందరూ కూడా రిలాక్సేషన్ కోసం సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. దానివల్ల డీవియేషన్, మైండ్ ఇంకా స్ట్రెస్కి ఫీల్ అవ్వడము,
వీటికి అవుతుంది. వాటితో పాటే ఆ సెల్ ఫోన్ యూటిలైజేషన్లోనే సైబర్ క్రైమ్స్, వాటి మీద కూడా మీకు ఆల్రెడీ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఒక ఆన్లైన్ సెషన్ ఒకటి కండక్ట్ చేశాము. రిమైనింగ్ మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్తో కూడా మేము ముందుకు తీసుకొస్తాము అంతా కూడా. ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే ఈ మత్తు వద్దు బ్రో అనే కాన్సెప్ట్ని మీ దగ్గరికి మంచి కాన్సెప్ట్తో ఒక సెషన్ని మీ దగ్గరికి పెట్టే విధంగా తీసుకొస్తాము. దీన్ని మీ ద్వారా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. It's a very honored to see you all here, because we are all honored to see you and affectionate to see you all, and especially the guests on the dais. I welcome all the guests on the dais, especially Sunil Kumar garu, because I am here from 2008. I have seen you as a student leader, sir, who came to college as a student leader to an MLA here. I have seen your growth and your hard work. Especially congratulations to you for becoming from a student leader to a great leader now. And coming to the alumni who are here, మీరందరూ ఇక్కడికి రావడం మా అందరికి కూడా సంతోషంగా ఉంది. మేము మీతో యాక్చువల్గా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నాం, అది స్పెండ్ చేయలేకపోయాం. బట్ స్టిల్ వన్స్ వీఆర్ కనెక్టెడ్ నౌ, డెఫినెట్లీ ఈ కనెక్షన్ చాలా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ అందరం కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నామో, యాక్చువల్గా మీకు 2001 నుంచి ఉన్న ధనంజయ్ సార్ కానీ, రాజయ్య సార్ కానీ, ఈ మధ్యలో జరిగిన మేము కానీ దాదాపు ఒక 2 decades నుంచి చాలామంది వర్క్ చేస్తున్నాం. మీ అందరినీ స్టూడెంట్స్ నుంచి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న విద్యార్థులుగా చూసి చాలా ఆనందించాం. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ గాంధీ ఫర్ ఆర్గనైజింగ్ ఇట్, ఇనిషియేటింగ్ ఇట్. ఇనిషియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇనిషియేషన్ తర్వాత ఇది చాలా దూరం వెళ్తుంది, ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఫాలోడ్ బై మీటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ ఆర్ గోయింగ్ టు అసెంబుల్ ఇన్ దిస్ మంత్ అండ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మంత్ అండ్ అసెంబుల్ కాబోతున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్, అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ ఇట్ అండ్ ఫర్ కమింగ్ అండ్ ఆనరింగ్ దిస్, రైట్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఐ వాంట్ ఆల్ ది మెంబర్స్ అట్లీస్ట్ మీ అందరూ, నేను గాంధీకి కూడా ప్రపోజల్ ఇచ్చాను. యాక్చువల్లీ వెన్ వీ స్టడీడ్ ఇన్ అవర్ కాలేజ్, వీ వెంట్ టు అవర్ కాలేజ్ విత్ అవర్ ఫ్యామిలీస్. 40 members మేము క్లాస్లో ఉంటే 40 members విత్ ఫ్యామిలీస్ అసెంబ్లీ అయ్యాం, రైట్. కాబట్టి మీ అందరూ అసెంబ్లీ అయ్యి మీరందరూ దీన్ని అలాంటి ఈవెంట్స్ చేసుకోవాలి. అండ్ యూ షుడ్ సపోర్ట్ ఆల్ యువర్ జూనియర్స్ ఫర్ ది కమింగ్ ఎండోవర్స్. వాళ్ళ ఫ్యూచర్కి కూడా మీరు ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అందరు అల్యూమినీస్ ఇక్కడ ఉంటే ఒక అల్యూమినీ స్పాన్సర్ చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వరుణ్ ఇస్ అవర్ అల్యూమినీ ఆల్సో, ఈ స్పాన్సర్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. నాకు నా విద్యార్థి దశ గుర్తుకొస్తుంది, నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అంటున్న గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు SAL CEF ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశం యొక్క లక్ష్యం నెరవేరాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకుడు పారిశ్రామికవేత్త సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, MEO నసీం అలీ, ప్రధానోపాధ్యాయుడు P ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇది మీకు హెల్ప్ఫుల్ ఉంది. సెకండ్ గా ఇక్కడ నేను బయట చూశాను, మీ అందరూ చాలా బాగా రంగోలీ చేశారు. సో దీనికోసం ఇది స్కూల్ కోసం కూడా ఇది మంచి పని. ఒకటి నేను అది అబ్జర్వ్ చేశాను, పేరెంట్స్ అది టగ్ ఆఫ్ వార్ చేయలేదు. సో నేను MEO గారు, HM గారికి చెప్పాను అది కూడా చేయండి, అది గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్. సో రంగోలీ అది చేశారు, అది మీరు నుంచి వచ్చాను. సో లెర్నింగ్ అంటే ఒక మంచి థింగ్. లెర్నింగ్ ఎనీథింగ్ ఇస్ అ గుడ్. సో మీరు ఇప్పుడు స్కూల్లో ఉన్నారు, మీకు చాలా మంచి భవిష్యం కోసం మీరు బాగా చదవండి. మీకు ఇది ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడం జరిగింది, అది మీ హెల్త్ కోసం కూడా ఆల్రెడీ వాళ్ళ తరఫున నుంచి అది జరిగింది. సో ఎవరికి ఏమేం హెల్త్కి ఏమేం ఇంప్రూవ్మెంట్ కావాలి అది మీ పేరెంట్స్ ఖచ్చితంగా అది చేయండి. అది ఒకసారి ప్రోగ్రెస్ కార్డ్ మీరు చూసిన తర్వాత ఏమేమి ఇంప్రూవ్మెంట్ కావాలి అది కూడా చేయండి. ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్కి
ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషం ఇక్కడ వచ్చిన తర్వాత. మీ అందరికీ నా తరపున ఒకసారి మళ్ళీ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారా? మీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు చాలా పండుగ వాతావరణ లాగా జరుగుతున్నది కదా. ఓకే, సో అందరికీ నమస్కారం. మీ విలేజ్కి అందరూ పెద్దవాళ్ళకి, హెచ్ఎం గారికి, ఇక్కడ వచ్చిన మెడికల్ స్టాఫ్కి, ఇక్కడ వచ్చిన మీ పిల్లలు తల్లిదండ్రులకి, ఎస్పెషల్లీ మీ అందరూ పిల్లలకు నా తరఫున ఇక్కడ గుడూరు డివిజన్లో ఇప్పుడు సబ్ కలెక్టర్గా పని చేస్తున్నాను. ఈరోజు మీ స్కూల్కి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం నేను ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చాను. ఏంటి అంటే ఈ స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ నాకు కూడా చాలా బాగా మెమొరీస్ ఉన్నాయి నా స్కూల్ టైంకి. సో దీనికోసం ఇది మన రాష్ట్రం నుంచి ఒక మంచి ప్రయత్నం. ఇక్కడ అందరూ విలేజ్ పెద్దవాళ్ళు, స్కూల్ మెంబర్ కమిటీ, అందరూ పేరెంట్స్, అందరూ పిల్లలు ఒకటి ప్లేస్కి వచ్చి వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ కోసం స్కూల్ నుంచి ఒక చెప్పడానికి ప్రయత్నం. దీంట్లో మీకు మీ పిల్లలు కోసం ఎలా చేస్తున్నారు స్కూల్లో, వాళ్ళకి ఏమేమి ఇంప్రూవ్మెంట్ కావాలి, అది స్కూల్ టీచర్ నుంచి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది మీరు మీ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించి మీ ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ఉద్దేశం మన ప్రధానోపాధ్యాయులు గారు చక్కగా వివరించడం జరిగింది. అంటే ప్రజలకు పాఠశాలకు మధ్య బంధాన్ని మరింత గాఢంగా ఏర్పాటు చేసేదానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం. మరి ఎప్పుడైతే పాఠశాల మనది అని మనం భావిస్తామో ఆటోమేటిక్గా మన పిల్లల్ని పాఠశాలకు పంపించడంలో మనం ముందుంటాం. మరి ఆ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మరి పిల్లలకు, అదేవిధంగా పాఠశాల పట్ల పిల్లల యొక్క అభివృద్ధికి మనం దోహదపడే విధంగా భాగస్వామ్యం, అంటే సమాజం యొక్క భాగస్వామ్యం తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి అతి పెద్ద కార్యక్రమం. మరి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క హాజరు రేపు, ఎందుకంటే SALCEF గవర్నమెంట్ పాఠశాల వాకాడు గ్రామం, వాకాడు మండలం, తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మన సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా పూర్వ విద్యార్థులకు, MEO గారికి, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులకు, మహిళా పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మెడికల్ సిబ్బందికి, పాత్రికేయులకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మా పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆంగ్ల మాధ్యమంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇది పూర్వం ఎయిడెడ్ స్కూలు అయినప్పటికీ ప్రభుత్వంకి మేము అప్పగించడం వల్ల ఇది ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా మన పాఠశాలలో హాజరు శాతం తరగతి వారీగా చూసినట్టయితే 90% నమోదైంది. అదేవిధంగా అటెండెన్స్ ఉన్నది. 6th, 7th, 8th, 9th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులు కూడా వాళ్ళ హాజరు 90% కాకుండా ఈ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి నుండి సూచనలు, సలహాలు తీసుకుని అమలు చేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనదని, ఆ దశలో వారికి సక్రమమైన విద్యా క్రమశిక్షణ అందించగలిగితే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు. కావున మా ప్రభుత్వం విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్మోహమాటంగా వారి అభిప్రాయాలను, సూచనలు, సలహాలు ఆత్మీయ సమావేశాల్లో అందజేయాలని, వాటిని విద్యాశాఖ అధికారులు మరియు తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవి అమలయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది చాలా మంచి సమావేశం. ఎందువల్లంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆ పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. అట్లాగే మన బిడ్డ చదువుతున్నటువంటి
ఆ యొక్క తరగతిలో ఉన్నటువంటి టీచర్స్తో మీరు కూడా మా బిడ్డ ఇలా చదువుతున్నారు, ఇంకా ఏమన్నా చదివించాలా అనేటువంటి సలహాలు సంప్రదింపులు కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా కూడా అది సాధ్యం కాదా మనకి. కానీ ఈరోజు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఇటువంటి సమావేశాలు ఏ రాష్ట్రంలో కూడా పెట్టడం దాఖలాలు లేవు. మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందువల్ల నిజంగా ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పుకుంటారు పిల్లలు ఏ విధంగా మరణ ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారు, అలాగే లాంగ్ డాగు ఏ విధంగా ఉంది కూడా మీకు చెప్పుకుంటారు. కాబట్టి అది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పేపర్లోనే చూస్తూ ఉంటారు, కానీ వాస్తవంగా అసలు ఏ విధంగా జరుగుతుంది, మన బిడ్డలు ఏ విధంగా ఉన్నది కూడా మీకు కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దీంతో పాటు ఈ యొక్క స్కూల్లో మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లలకి ఏదైనా సౌకర్యాలు ఏమన్నా లోపించాయా, అలాంటి సౌకర్యాలు కూడా మీరు మీ యొక్క టీచర్స్ కూర్చొని ఇక్కడ మాట్లాడి మీరందరూ కూడా ఒక పేపర్ మీద అవన్నీ కూడా ఏమేమి కావాలో రాసిస్తే అవన్నీ కూడా ఇక్కడ అధికారులు గవర్నమెంట్ పంపిస్తారమ్మా. అట్లాగే మేము కూడా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే పిల్లలకి ఏదైనా టాయిలెట్స్ అవసరం ఉన్నా, అదనపు సెక్షన్లు ఏదైనా అవసరం ఉన్నా, ఇంకేదైనా అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమావేశంలో తల్లిదండ్రులతో మాట్లాడి అవన్నీ కూడా తయారు చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తామన్నమాట. అట్లాగే తల్లిదండ్రులు అందరూ కూడా మన బిడ్డ బాగా చదవాలా, మన బిడ్డ పైకి ఎదగాల, సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని అందరూ కూడా ఆశించే పరిస్థితి మీ అందరిలో ఉంటుంది. దానికి తోడు ఇలాంటి సమావేశాలు ఒక 5 నెలలకో 3 నెలలకో ఒకసారి ఏర్పాటు చేసుకుంటే మన బిడ్డ ఏ విధంగా చదువుతుంది ఆ యొక్క స్కూల్లో కూడా మీకు అర్థమైపోతుంది. అట్లాగే మన వాళ్ళు ఏం చేశారు, హెల్త్ కార్డు కూడా ఇస్తున్నారు. అంటే బిడ్డ పేరు, ఆ బిడ్డ బ్లడ్ ఏ గ్రూపు, అలాగే ఆ బిడ్డకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా స్పష్టంగా ఒక హెల్త్ కార్డు ప్రతి బిడ్డకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క బాలికలకి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. దాంట్లో వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళ రేషన్ కార్డు మెంబరు, అలాగే వాళ్ళు సంవత్సరంలో ఎన్ని రోజులు ఈ యొక్క స్కూల్లో అటెండ్ అయ్యారు, అట్లాగే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి మార్కులు వస్తున్నాయి అవన్నీ కూడా ఆ యొక్క పుస్తకం తీసుకొని చదివితే పూర్తిగా అర్థమయ్యేటువంటి కార్యక్రమం. ఇది గతంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందువల్లంటే ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చారు కాబట్టి ఈరోజు తల్లిదండ్రులతో, పిల్లలతో, ఉపాధ్యాయులతో కూర్చొని ఒక మీటింగ్, ఒక ఆహ్లాదకరమైనటువంటి మీటింగ్, ఒక పండుగ, ఈ స్కూల్లో ఒక పండుగ వాతావరణం ఈరోజు కల్పించారు మా టీచర్లు అని చెప్పి మీ రాష్ట్రంలో నేను చెప్పి ఒక సొసైటీలో పిల్లలు బాగుండాలంటే, పిల్లలు బాగుపడి ఈ సొసైటీకి ఉపయోగపడాలంటే, అంటే ఈ దేశానికి ఉపయోగపడాలంటే తల్లిదండ్రులే ప్రధాన బాధ్యత. మీరు కానీ పట్టించుకుంటేనే మీ పిల్లలు మంచోళ్ళుగా ఎదుగుతారో, మీ కుటుంబానికి ఉపయోగపడతారో, సొసైటీకి ఉపయోగపడతారో, దేశానికి ఉపయోగపడతారు. మీరు కానీ మీ పిల్లల పట్ల పట్టినట్టుగా ఉంటే వదిలేస్తే తర్వాత మీ కుటుంబానికి సమస్యగా తయారవుతారో, సొసైటీకి సమస్యగా తయారవుతారో, దేశానికి సమస్యగా తయారవుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీ పిల్లల పెంపకంలో కానీ, మీ పిల్లల యొక్క ప్రవర్తనలో కానీ, వాళ్ళ యొక్క అలవాట్లో కానీ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఇన్వాల్వ్మెంట్ అవి వాడు ఏం చేస్తున్నారు, వాడి బిహేవియర్ ఏంటి, వాడు ఎవరితో మాట్లాడితే ఏంటంటే ప్రతి ఒక్కరు కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు కదా, పిల్లల్ని ఎలా పెంచాలనేది, అదేవిధంగా సెల్ ఫోన్ ఎలా వాడాలనేది, అదేవిధంగా మహిళ భద్రత, మీకే అంటే ఏదన్నా జరిగితే ఏం చేయాలనేది, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటే ఏం చేయాలనేది, ఇవన్నీ కూడా మీరు చెబుతే ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు సొసైటీకి 10 మంది చెప్పాలి, మీ ఇంటి పక్కన వాళ్ళని చెప్పండి, మీ బంధువులు చెప్పండి, ఈ విధంగా డిఎస్పీ గారి మీటింగ్లో ఎలా చెప్పాడని చెప్పి ప్రతి వాళ్ళకి మీరు చెప్పండి. అంటే మేము అందరూ చెప్పాలంటే సాధ్యపడదు కాబట్టి మీరు వెళ్ళి మీరు అందరూ చెప్పాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ మేనేజ్మెంట్కి కానీ ఇంకందరూ కానీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. అభిషేకానంతరం అష్టోత్తర పూజా అగ్నిర్వా అపమాయతనం వేద భవతి యో నక్షత్రం అపమాయతనం వేద గోవింద భాస్వర నమో నమో కూడా తగ్గిందా తీసుకుంటే అక్కంపేట గ్రామంలోని వేమాలమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష హోమాలు నిర్వహించారు. వేద పండితులు బ్రహ్మేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. याते रुद्रसभासनो शिवा विस्वाह पेशति मतं यदा नस्यमदब्जपदे जगत्पदे विस्मं पुष्टिं ग्रामे अस्मिन्ननातनं मृडाना रुद्रातनामयुष्कुदिक्षयद्वीराजमसावने मतं मोदमातरं प्रियामानस्तरवो रुद्रारेदशः मानस्तोकेतनयमान आयुषमानो भौषमानो हस्मेश्वरेदशः वीरामजत्तद्वरः सुहे रङ्गत्तदन्त्यवानामृवन्न भीमा पूजा द्रव्यलोपेन सर्वं मंत्रहीनंगा आत्मलोकां पादचरणारयो पादारविंदयो अर्पित अर्पणमस्तु మీ యొక్క పూజలో మంత్రములో గాని క్రియలో పెరుగు తేనా చక్రానయ్య శక్తానుసారము నూతన వస్త్రములను సమర్పించుచు ఆ అమ్మవారికి మండలాభిషేకము పూజను సంపూర్ణంగా గావించినాము. ఈ రోజుతో అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి శక్తిని అమ్మవారి యొక్క రక్షణార్థము మీ గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడుట కొరకై ఉంది. కాబట్టి మనసా వాచా కర్మణ పరిపూర్ణముగా అంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంతా లోకమంతా కూడా సుభిక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఒక్కసారి అందరూ స్మరణ గట్టిగా చేద్దాం. జై బోలో వ్యామాలమ్మ తల్లి, బోలో వ్యామాలమ్మ తల్లి, బోలో వ్యామాలమ్మ తల్లికి. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఒక 3 ప్రదక్షిణాలు రక్ష రక్షో
పాప పెట్టించుకో ఫోటో పెట్టించుకో शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते तत्पुरुषाय विद्महे ग्रामशक्त्यै च धीमहि तन्नो श्री ములకల వేమాలమ్మ దేవియే నమః. ఈ యొక్క అక్కంపేట గ్రామంలో అత్యంత వైభవోపేతముగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేసి అక్టోబర్ 25, 26, 27 తారీఖుల్లో పోయిన నెలలో ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు 41 రోజు అయినది. ఈ రోజు విశేషమైనటువంటి పర్వదినముగా అమ్మవారికి మండలాభిషేకం అనగా 41 రోజు పాటు అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా మండలాభిషేకాలన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ జరిగాయి. ఈ రోజు విశేషంగా విఘ్నేశ్వర పూజ, అదేవిధంగా పుణ్యాహవాచనము, నవగ్రహ మండపారాధన మొదలగు అమ్మవారికి విశేష ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకము, పంచసూక్త పారాయణము, అదేవిధంగా రుద్రసూత్ర పారాయణము, అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన సామూహికంగా స్త్రీల చేత చేయించబడడం జరిగినది. తదుపరి అమ్మవారికి హోమము తదితర కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క అక్కంపేట గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ మొలకల వేమాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఉపదేవతలుగా ఉన్నటువంటి అంకమ్మ మరియు పోతురాజు, అదేవిధంగా నూతనంగా ప్రతిష్ఠ చేసినటువంటి ఈ యొక్క విగ్రహాలు మరియు ద్వారపాలకులు, శిఖరము, బలిపీఠము అన్నీ కూడా ప్రతిష్ఠ చేసి 41 రోజు అయింది. ఈ రోజున విశేషంగా అందరూ కూడా భక్తులంతా, గ్రామస్తులంతా కూడా విచేసి ఆ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయంగా జయప్రదం చేశారు. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుచున్నాం. 50 మంది భక్తులంతా కూడా అమ్మవారిని తరించి, అమ్మవారిని దర్శించి, అమ్మవారి యొక్క కృపకు తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై పోలో వేమాలమ్మ తల్లి. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెరుకుమూడి అంకయ్య, గురుప్రసన్న దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వం నారాయణం హరి విశ్వమేవేదం పురుషస్తద్విశ్వామపశీవతే మహితంగళం మామకాభిష్టదాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోకసంరక్షకాయ లోకనాథాయ భక్తలోకసంరక్షకాయ. సెటారి కింద ప్లేటు తన కింద పెట్టకూడదు, సెటారి మన ప్లేట్లో పెట్టాలి. శాస్త్రపరమాదేవి శాస్త్రపరమాదేవి మూలస్థాంతర సర్వాంకార శాస్త్రపరమాదేవి మూలస్థాంతర సర్వాన్యమాన్యః శివీర్యావయాదిదారోగ్య శతమైష్ ఓం నారాయణ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ జై. ₹50 అదే
అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకటేశ్వర మహారాజ్ కి ఈ రోజు మన చెల్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చెల్లపల్లి గ్రామానికి చెందిన వారి ధర్మపత్ని అయినటువంటి రవణమ్మ గారు, అంకయ్య గారు, వేణు గారు ఈ యొక్క ఉభయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ఎల్లవేళలా కూడా శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప ఇప్పుడు ఉండాలని ఆ పార్వతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.